అయితే ఏంటో చెప్పండి పంతులు గారు. అయితే మీరు అమ్మాయితో 108 మంది ముత్తైదువులకి ఎర్రని వస్త్రంలో కందులు మూటగట్టి దానంగా ఇవ్వండి. 108 మంది ముత్తైదువులకా? ఒక్కసారిగా ఇవ్వాల్సిన పని లేదమ్మా. కొంతమందికి చొప్పున ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఇస్తే చాలు. అప్పటి పూజ చేయకపోయినా పర్వాలేదా పంతులు గారు? పూజ ఆలస్యమైనా కుజుడు శాంతించి ప్రభావం చూపడు. 108 మంది అంటే కష్టం కదా పంతులు గారు. వేలుని బట్టి ఎంతమందికి కుదిరితే అంతమందికి ఇవ్వచ్చు అంటున్నారు కదా. ఎప్పుడు దుర్గమ్మ చూసినా ప్రమాదమే కదా. ఎర్ర వస్త్రం కందులు అంటే దుర్గకు అనుమానం కలుగుతుంది. తులసి చూసినా ప్రమాదమే. ఇక్కడ కాకపోతే మంగళగిరిలో పంచుదాం. వేరే ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అండి? కందిపొడి మంగళవారాల్లో ఆవుకు తినిపించండి, పర్వాలేదు. ఆ ఆవును వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్తాం పంతులు గారు? అన్నిటికీ అలా చెప్తే ఎలా? నివారణ ఎలా అవుద్ది? దోషం ఎలా తొలుగుతుంది? అవుతుంది. అది మంగళగిరిలో చేస్తే సరి. బోల్డని ఆవులున్నాయి కదా నానమ్మా, నువ్వు వెళ్ళి తినిపించు. దోషం ఉన్నవాళ్లే దానం చెయ్యాలి. గోవుకి దానాయన తినిపించాలి. అశ్రద్ధ చేస్తే 40 ఏళ్ల పాటు వివాహ యోగమే ఉండదు. పూజారి గారు, ముందైతే పూజ కానివ్వండి. వాటి సంగతి తర్వాత ఆలోచిద్దాం. అలాగేనమ్మా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నానమ్మా, ఇంకా లాభం లేదు. ఈ పూజ జరగదు. నేను ఈ పూజ గురించి పట్టించుకోదలుచుకోలేదు. బావకేమైనా జరగని, అర్జెంటుగా బావతో పెళ్లి జరిగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ తులసిని అత్తయ్యకి కోడల్ని కానిచ్చే ప్రసక్తే లేదు. ఏం మాటలే అవి? వాడికేమన్నా అయితే నువ్వేం సుఖపడతావే? దాన్ని బావకి భార్య కాకుండా చేస్తేనే నాకు సంతోషం. ఏవైనా పర్వాలేదు. అది బావకి భార్య అయితే నేను బతకడం అనవసరం. నేను చావడం కన్నా దాన్ని కాకుండా చూడటమే ముఖ్యం. గుళ్ళో ఉండి చెప్తున్నాను. ఫలితం ఏదైనా బాధపడతాను, కానీ బావని మాత్రం వదులుకోను. పద. నమస్తే నమో నమః. ఓం హర పార్వతీపదే హర మహాదేవ శంభో. ఇదేంటి సంబయ్య, ఏ టైంలో పూజకు కూర్చుంది అమ్మ? బాధ దుఃఖం భరించలేనప్పుడు దైవానికి మొరపెట్టుకోవడానికి సమయాలేంటమ్మా? గోడు విన్నవించుకోవడానికి కాలమానాలు ఎందుకమ్మా? ఏంటి లేని గంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని బేస్లో డైలాగ్స్ చెప్తున్నావు? నీకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నట్టుంది, గాని విషయం చెప్పు. జరిగిన దానికి తను బాగా హర్ట్ అయిందమ్మా. అందుకే
నీకు ఆదిత్యకు పెళ్ళయ్యే వరకు ఉపవాస దీక్ష ఉండాలనుకుంటుంది. మొక్కు పెట్టుకుని దీక్ష ప్రారంభించాలని చూస్తుంది. ఏంటి ఉపవాస దీక్ష? ఒంటిపూట? కాదు, కార్యం నెరవేరే వరకు ఏ పొద్దు ముద్ద ముట్టదట. పూర్తిగా నిరాహార దీక్ష చేస్తుందంట. పిచ్చి విన పట్టిందా ప్రియా నీకు? లేకపోతే ఈ కటిక ఉపవాసాలు ఉండడం ఏంటి? ఉపవాసం నీకు నీరసం తెచ్చిపెడుతుంది గాని వాళ్ళ మనసులు ఏమైనా మారుస్తుందా? పైగా నువ్వు ఉపవాసం ఉంటున్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముప్పూటలా తిని మనల్ని వెక్కిరిస్తూ కూర్చుంటారు. నువ్వు ముందు పద ప్రియా. పూజనల మధ్యలో ఆపకూడదు తులసి, పాపం తగులుతుంది. ఇంకా మొదలు కాలేదు, మొక్కుకోలేదు కదా. నేను ఉపవాసం ఉండనిస్తే నాకు పాపం తగులుతుంది. తొందరపడి ఇలాంటి అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకోవద్దు. అడ్డం పడితే వాళ్లేం వచ్చి లేపరు. పైగా మూర్ఖత్వం అంటే ఇదే అంటారు. వద్దు తులసి, దేవుడు ఇలాగైనా నా మొర ఆలకిస్తాడేమో. దేవుడికి అన్నీ తెలుసు, అందరి బాధలు అర్థం చేసుకుంటాడు. లేదే, నన్ను దీక్ష పట్టనివ్వు. దీక్ష గీక్ష అన్నావంటే నేను కక్ష కట్టాల్సి వస్తుంది. నువ్వు ముందు పదమ్మా. ఆ దేవుడు నీ మొర ఆలకించాడు, నీ ప్రార్థన మన్నించాడు. ఆ స్వామీజీ ఇంకా ఇక్కడే ఉన్నాడని తెలియజేశాడు. కలిసావా? కలుద్దామనే ఇప్పటిదాకా ప్రయత్నం చేశాను. కలవలేదా? ఆశ్రమానికి రాలేదు. మరి ఎలాగే? నువ్వు ఉపవాసం చేస్తే మన ఇంటికి రాడు, ఆ దేవుడు కూడా పంపించడు. నేను కాపు కాసి పట్టుకుంటాను, మావయ్య ముందు నిలబెడతాను, నిజం కూడా చెప్పిస్తాను. నువ్వు ముందు రా అమ్మా. నువ్వు కాస్త ఓపిక పట్టు. నిజం మామయ్యకి తెలియడానికి ఎంతో కాలం పట్టదు. ఇవాళ రేపట్లో అన్ని విషయాలు బయటపడతాయి. ధైర్యంగా ఉండు. స్వామీజీ నిజం చెప్తారంటవా? ముందైతే దొరకని, ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తానుగా. చెప్పకపోతే నా బాధ చెప్పిస్తుంది. సెల్లో వేసి 3rd డిగ్రీ ఇప్పించైనా చెప్పిస్తా. చూడు ప్రియా, సాంబయ్య ఎలా ధైర్యంగా మాట్లాడుతున్నాడో. అది కమిషనర్ గారి చెల్లెలివి, హెడ్ గారి భార్యవి, తులసికి తల్లివి. పిరికిదాన్లా ఉంటావేంటి? బీ బ్రేవ్ ప్రియా. నమస్కారం. నమస్కారం అండి, రండి కూర్చోండి. ఏమ్మా రమ్మన్నారు? పంతుల్ని ఎందుకు పిలిచింది? అవునండి, అర్జెంటుగా మా అబ్బాయికి నిశ్చితార్థం చేయాలి. ఆదిత్య వెంకటలక్ష్మి, ఆ పేర్ల మీద మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా చూస్తాను. ముహూర్తం చూడండి అంటే లేచారండి పంతులు గారు. వాష్రూమ్ దాకా వెళ్ళొస్తానమ్మా. నమస్కారం పంతులు. చిరంజీవా పిలిచారు? మీరు నాకు సాయం చేయాలి. నేను మీకు సహాయం చేయగలిగేంతటి వాడినా? చేయగలిగిందే. చెప్పండి. ఇప్పట్లో మా పేరు మీద మంచి ముహూర్తాలు లేవని చెప్పండి చాలు. ఏమన్నారు? మా పేరు మీద ముహూర్తాలు ఇప్పట్లో లేవని చెప్పండి. ఏదో పంచాంగాన్ని నమ్ముకొని, విద్యను అమ్ముకొని జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. పోలీసు వారితో అబద్ధం చెప్పి లాఠీలకు ఒళ్ళు అప్పగించి జైల్లో జీవితం గడపాలనుకోవట్లేదు. నా బతుకు నన్ను గడపనివ్వండి బాబు. పంతులు గారు, పంతులు గారు, పంతులు పిరికోడ్లా ఉన్నాడు. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరిద్దరు? గుడికత్తయ్యా.
అలాగా. పంతులు గారు వచ్చారేంటి దుర్గా? దీనికి ఆదిత్యకి నిశ్చితార్థం చేయడానికి ముహూర్తం పెట్టిస్తున్నాను. పంతులు గారు, ఇదే వెంకటలక్ష్మి, నాకు కాబోయే కోడలు. లక్ష్మీదేవిలాగా ఉందమ్మా. దీని పేరే వెంకటలక్ష్మి. దీనికి భక్తిపాలు ఎక్కువ. ఈ వయసులోనే ఎప్పుడూ గుళ్ళు పూజలు అంటూ తిరుగుతూ ఉంటుంది. వచ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకి ఇరువురి పేరున తారాబలం చంద్రబలం అనుకూలమైన దివ్యమైన ముహూర్తం ఉంది. నానమ్మా ఇప్పుడెలా? పంతులు గారు చెప్పినట్టు కందులు పంచుదాంలే, కంగారు పడుకో. ఏంటే వెంకటలక్ష్మి, పంతులు గారు సోమవారమే ముహూర్తం అంటే ఎగిరి గంతేయాల్సింది పోయి ఆముదం తాగినట్టు మొహమేంటే అలా పెట్టావు? అవును కదా, అమ్మన్నట్టు ఇది ఎగిరి స్లాబ్కు తగలాల్సిందే. అంత సైలెంట్గా ఉందంటే? నువ్వన్నది నిజమే అత్తయ్యా. గట్టిగా ఈల వేసి స్టెప్పు వేయాల్సిన విషయమే. కానీ ఆడపిల్ల అనుకువగా ఉంటేనే అందం ఉంటారు కదా, అందుకే కామ్గా ఉన్నాను. ఓసిని ఏషాలో చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నావే. అతి వినయం దూర్త లక్షణం అని తెలుసుకో. అనకువ అంట అనకువ. నీ మొహానికి అనుకువ నప్పదే. ఎక్కడికి రా వెళుతున్నావు? గొల్లపూడి. గొల్లపూడా? ఎందుకు? పనుంది, ఫ్రెండ్ని కలవాలి. వచ్చే సోమవారమే మంచి ముహూర్తం అన్నారు పంతులు గారు. దేనికి? దేనికేంటి? నీకు లక్ష్మికి నిశ్చితార్థం చేయడానికి. నాకు చెప్పడం ఎందుకు? మీకు నచ్చిన డెసిషన్ మీరు తీసుకున్నారుగా. అబ్బాయికి ఈ పెళ్లి సుముఖంగా లేనట్టుంది. చిన్న పిల్లాడండి, వాడికేం తెలుస్తుందిలేండి. పెళ్ళైతే ఇష్టపడేలా మా వెంకటలక్ష్మి చూసుకుంటుంది, ఇష్టపడేలా చేసుకుంటుంది. లక్ష్మి, పంతులు గారికి తాంబూలం తెచ్చిపెట్టు. అలాగే. తాంబూలం తీసుకోండి. అలాగే అమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అనుకోకుండా వచ్చేసింది, ఆగలేదు. అయినా పంతులు గారు వెనక తుమ్మాను కదా, శుభమే. అవునమ్మా, వెనక తుమ్ము విజయమే. వెళ్ళొస్తానమ్మా. పద పద, ఆ కందుల సంగతి చూద్దాం. ఏంటే సత్యవతి, అసలే వీళ్ళ నిశ్చితార్థం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరం జరుగుతూ ఉంది. నువ్వేంటే అలా తుమ్మావు? నువ్వేం అనుమానపడకు దుర్గమ్మ, జలుబు తుమ్ములకి తప్పు లేదు. నా కోసం అన్న సముద్రం వెతకడానికి వెళ్ళిన ఆ తులసి వాళ్ళమ్మ అక్కడి నుంచి తిరిగి బయలుదేరిందట. ఇక్కడ నేనుండడం అంత మంచిది కాదు. ఈ రాత్రికే మనం బయలుదేరి వెళ్తున్నాం. ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. అలాగే స్వామి. శుభం. స్వామీజీ నమస్కారం. నమస్కారం. పెద్ద స్వామీజీ లోపల ఉన్నారా? ఉన్నారమ్మా. ఎన్ని రోజులుంటారు? ఇవాళ మళ్ళీ వేరే ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నారు. సమస్యలు వింటున్నారుగా? వింటున్నారమ్మా. అలాగే. సరే అమ్మా.
ఆలస్యమే చేయొద్దు. వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే ఓకే బాయ్. ఎలాగైనా స్వామీజీతో నిజం చెప్పించాలి. దుర్గమ్మ ఆట కట్టించాలి. మామయ్య మనసు మార్చాలి. ఏయ్ ఇక్కడున్నావా? నేనేమో నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. అవును, ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు? ఆశ్రమంలో పనుండి రమ్మన్నాను. ఆశ్రమంలో ఏం పని? సన్యాసం తీసుకుందామని. అర్జెంటుగా రమ్మన్నావు, మళ్ళీ జోకులేంటే? ఈ ఆశ్రమం ఎవరిదో తెలుసా? ఎవరిది? మన జాతకం మీద మచ్చ వేసి లేని దోషం ఉందని చెప్పిన స్వామీజీది. మీ అమ్మకు అమ్ముడు పోయి మన ప్రేమ కట్టుపడి మనకు ద్రోహం చేసిన స్వామీజీది. అవునా? పద, నాలుగు తగిలించి నిజం కక్కిద్దాం. ఇక్కడే కక్కిస్తే ఏం లాభం ఆదిత్య? ఎక్కడ కక్కించాలో అక్కడే కక్కించాలి. నువ్విప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలో చెప్పు. మన ప్రేమ గెలవడం కోసం వాడి ప్రాణాలు తీమన్నా తీస్తాను. ప్రాణాలు తీస్తే గెలవం, ఓడిపోయి దూరం అవుతాం. ఏం చేద్దామంటావు? మనం ప్రేమికులం. ఇప్పుడు కాదని ఎవరన్నారు? చెప్పింది వినరా పప్పు. వసే నిన్ను. ఓకే డన్. నీ జాతకం ఉందా? ఫోన్లో ఉంది. ఉందో లేదో ఒకసారి చెక్ చేయి. ఉంది. మీ అమ్మ నా జాతకం నొక్కేస్తే మళ్ళీ వెతికించి సాధించా. అదిప్పుడు నా ఫోన్లో ఉంది. రెండు ఆయన ముందు పెడదాం. ఏం చెప్తాడో వీడియో తీద్దాం. అప్పుడేం చేయాలో చూద్దాం. నా జాతకం నీ ఫోన్కి పంపిస్తా. వచ్చింది చూడు. ఎందుకు? తొందరపడి నువ్వు వివరాలేమీ ఆయనకి చెప్పుకో. నేను చెప్తాను, ఓకే? నువ్వు అవునంటూ ఉండు. అలాగే. పద పద. ఏం చేస్తున్నారు? ఈ క్లాత్ ఏంటి? ఇదా నా పెట్టెలో ఎప్పటి నుంచో ఉందని ఊరికే పడుందని కర్చీఫుల్లా కట్ చేస్తున్నా. కుజదోష పూజ పూర్తి చేసిందా లక్ష్మి? నిజం చెప్పు లక్ష్మి. నిజంగా పూర్తి చేసుంటే ఇందాక ముహూర్తం గురించి చెప్పినప్పుడు నువ్వు మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఇప్పుడు దాటేసిన నిశ్చితార్థంలోపు నేనెళ్ళి పంతులు గారిని కలుస్తాను. కాలేదు అని చెప్తే మాత్రం నిశ్చితార్థం జరగనివ్వను. దోష నివారణ కాకుండా నేను మాత్రం ఎలా జరగనిస్తానే సత్యవతి? నా మనవరాలి క్షేమం నాకు ముఖ్యం కాదా? నిజం చెప్పమంటున్నాను. మళ్ళీ ఆటంకమే జరిగింది. ఈ ఎర్రగుడ్డ అందుకే నాన్నమ్మ ముక్కలు చేస్తుంది. ఏమైంది? అయినా ఆటంకానికి ఎర్రగుడ్డికి సంబంధం ఏంటి? ఏమవటం ఏంటి? యథా ప్రకారమే ఈసారి ప్రసాద్ గుడికొచ్చాడు. బావుగారు వచ్చారా? చూసారా? లేదు, మేం పరిగెత్తుకుని వెళ్ళి దాక్కున్నాం. అసలేం జరిగిందంటే సత్యవతి,